అందరికీ నమస్తే అండి. ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎంతో ఆసక్తి, అంటే ఎంతో ఇంట్రెస్ట్, ఒక సంచలనం కూడా. సో ఈ కేసులో ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే, ఇన్నాళ్ళు ఎవరైతే అక్కడ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో, ఎవరైతే ఫిర్యాదు చేశాడో, నేను దాదాపుగా వందలాదిగా మృతదేహాలను పూడ్చిపెట్టాను, అంత్యక్రియలు చేశాను, సో నేను ఆ నిజాన్ని దాచుకోలేక అన్నిటికీ తెగించి నిజాలు చెప్తున్నానని చెప్పి ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేశాడో ఆ వ్యక్తి సిట్ ఆధ్వర్యంలో తను ఎక్కడెక్కడైతే పూడ్చిపెట్టాడనే ప్లేసులు చూపిస్తున్నాడనమాట. దాదాపుగా ఒక వారం రోజుల నుంచి ఈ తవ్వకాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా నిన్న ఒక ప్లేస్లో 2 అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఆ 2 ఎవరివి? మహిళలవే అని తెలుసు, కాకపోతే వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు ఎవరివి అనేది ప్రస్తుతానికి అంటే దాని గురించి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఇది ఒక కీలకమైన అప్డేట్, కీలకమైన ముందడుగు ఈ దర్యాప్తు మొత్తం మీద. ఇన్నాళ్ళు కూడా ఎన్నో అనుమానాలు. ఈయన వచ్చాడు, ఫిర్యాదు చేశాడు, ఓకే, కానీ వందలాది మంది నిజంగానే పూడ్చిపెట్టారా? ఈ కేసులో అసలు ఈ ఫిర్యాదులు అసలు వాస్తవం ఎంత ఉంది? సంచలనం కోసం ఏమైనా ఉత్తుత్త ఆరోపణలు చేస్తున్నాడా అని అనేక అనుమానాలు, అటు పాజిటివ్ అటు నెగిటివ్ రకరకాల అనుమానాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు 6 చోట్ల తవ్వారు. ఈ మొత్తం 13 చోట్ల అతను చూపిస్తున్నాడు. 13 ఏరియాల్లో అతను చూపిస్తున్నాడు. ఒక్కొక్క చోట ఒక 20 మందినో 30 మందినో నేను పూడ్చిపెట్టాను అని. సో దానిలో మొదటి 5 చోట్ల కూడా తవ్వకాలు జరిపినప్పటికీ ఏమీ బయటపడలేదు. కానీ 6వ చోట మాత్రం 2 అస్థిపంజరాలు దొరికాయి. సో ఈ రెండింటిని పంపించారు. ఇంకో 7 ఉన్నాయి. ఇంకా 7 ప్లేసుల్లో కూడా తవ్వకాలు జరగాల్సి ఉంది. మేబీ ఒక వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ఇది ఈ కేసులో కీలకమైన ముందడుగుగా మారిందనమాట. సో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సో అందుకే అతనికి మొత్తం అతను వృత్తాంతం అంతా రాశాడు. ఏం జరిగింది ఏంటంటే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. 1995 నుంచి 2014 వరకు తాను అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడు తనకు ఆ ఆలయ ధర్మకర్తలు వచ్చి ఏం చెప్పేవాళ్ళు, తను ఏం చేశాడు, అందులో తనకున్న అనుమానాలు ఏంటి, బాలికలు అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళు ఆ బాలికలు అలాగే ఎంతోమంది మహిళలు, వందలాది మంది, అంటే సుమారుగా 450 మంది అని రఫ్గా కొన్ని మీడియా లెక్కలు వస్తున్నప్పటికీ ఖచ్చితమైన లెక్క ఎవరూ చెప్పలేదు. కానీ 450 మంది వరకు పూడ్చిపెట్టుంటానని అతను చెప్తున్నాడంట. దానికి సంబంధించిన ప్లేస్లో ఐడెంటిఫై చేసి చెప్తున్నాడంట. సో ఇది జరుగుతోంది. అయితే ఈ కేసులో కొన్ని మనం పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలు కూడా మాట్లాడుకోవాలి. అసలు నిజాలు బయటపడే అవకాశం ఎంతవరకు ఉంది అనేది మనం చూసుకుంటే, దశాబ్దాల కిందట నేరాల గురించి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఒక సంచలనమైన ఫిర్యాదు ఇవ్వడం, దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం, 4 IPS అధికారులతో కలిపి మొత్తం 20-25 మందితో ఒక టీం వేయడం, ఆ టీం అన్ని రకాలుగా శోధన జరుపుతుండడం వలన దీనిలో నిజాలు బయటపడతాయేమో, ప్రభుత్వం ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించడం లేదు అని ఒక పాజిటివ్ అంశం. అలాగే ఆరోపణలు చేసిన వ్యక్తి చూపించిన మొత్తం 13 స్థలాల్లో మొదటి 5 స్థలాల్లో ఏమీ లేనప్పటికీ 6వ స్థలంలో ఉంది అంటే ఇంకా ఉంటాయేమోనని చెప్పి, అంటే దర్యాప్తులో కొంచెం కీలకమైన ముందడుగు పడిందనమాట. దర్యాప్తులో ఊపు అందుకుంటుంది దీన్ని బట్టి. అలాగే ఫారెన్సిక్ పరీక్షలకు పంపించారు. లభ్యమైన అవశేషాలను ఫారెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ అవశేషాలు ఎవరివి, ఎంతకాలం నాటివి, అంటే ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ టైంలోనే ఏమైనా పూడ్చిపెట్టారా, వాటి వయసు ఎంత ఉంటుంది, లింగ నిర్ధారణ, ఇదంతా కూడా జరుపుతారు. అవసరమైతే ఇప్పుడు ఒక కీలకమైన అప్డేటు, అంటే దీనిలో ఒక పెద్ద ట్విస్ట్ ఎప్పటికైనా సరే మనం అనుమానించాల్సింది ఏంటంటే, ఫిర్యాదులు రాలా. సో ఇప్పుడు ఓకే, వీళ్ళకి అవశేషాలు దొరికాయి, ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు, వీళ్ళకి రిపోర్ట్ వస్తుంది, ఇదిగో ఒక 16 ఏళ్ళో 17 ఏళ్ళ బాలిక అని రిపోర్ట్ వస్తుంది. అది ఎవరిదని కనిపెడతారు? వీళ్ళకి ఒకవేళ ఫిర్యాదులు వచ్చాయనుకోండి, పోలీసులకు ఒక 100, 250, 300 ఫిర్యాదులు వచ్చాయనుకోండి, ఆ ఫిర్యాదుదారుక ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళని పిలిపించి వాళ్ళ DNA టెస్ట్, DNA రిపోర్ట్ తీసుకొని వీళ్ళకి లభించిన అవశేషాల తాలూకా 2 మ్యాచ్ అయితే ఇదిగో ఇది మీదే అని చెప్పడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఫిర్యాదులు లేవు అసలు. మొత్తం ఈ 1995 నుంచి 2014 మధ్యలో కేవలం 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి MBBS విద్యార్థిని అనన్య అనే కేసు 2003లో, ఇంకొకటి 2012లో. 2012లో కేసు అయితే CBI వరకు వెళ్ళింది, కానీ చేతులు ఎత్తేశారు, నిజాలేమీ తేలలేదు. అలాగే MBBS విద్యార్థిని కేసు కూడా సంచలనం అయింది తప్ప దేశవ్యాప్తంగా అది కూడా నిజాలు ఏంటనేది తేలలేదు. సో అంటే ఇక్కడ వందలాది మందిని పూడ్చిపెట్టినా వచ్చిన ఫిర్యాదులు 2. కాబట్టి వీళ్ళకి లభించిన మృతదేహాలను ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించి ల్యాబ్ రిపోర్ట్స్ కానీ DNA రిపోర్ట్స్ కానీ ఎవరికైనా మ్యాచ్ చేస్తారు? అక్కడ సోర్స్ లేదు, అందుకని కొంత ఇబ్బంది కావచ్చు.
అలాగే దర్యాప్తులో అనేక సవాళ్ళు ఉంటాయి, విచారణ చాలా ఆలస్యం అవుద్ది, కొన్ని సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోక్కర్లేదన్నమాట. ఎందుకంటే అవతల సోర్స్ లేదు. ఒకవేళ ఫిర్యాదులు వస్తే మాత్రం కేసు ఈజీ అయిపోద్ది. ఫిర్యాదులు రానంత వరకు ఈ కేసు విషయంలో క్వశ్చన్ మార్కులు అలాగే ఉంటాయి, అనుమానాలు అలాగే ఉంటాయి. థ్యాంక్ యూ.